కడపలో నేడు మహానాడు సభ చివరి రోజు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు బుచ్చిరెడ్డిపాలెం నుండి భారీ ర్యాలీతో తరలివెళ్లారు. ఈ సందర్భంగా పట్టణంలోని నారాయణాద్రి లేఅవుట్ లో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బస్సులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కడపలో మహానాడు కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయన్నారు. మొట్టమొదటిసారిగా మహానాడులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మూడో రోజు జరిగే మహానాడు బహిరంగ సభకు కోవూరు నియోజకవర్గం నుండి 30 బస్సులు, 100 కార్లలో నాయకులు, కార్యకర్తలు బయలుదేరారని చెప్పారు. మహానాడులో ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నామన్నారు. గొప్ప నాయకులతో పనిచేస్తున్నామన్న తృప్తి తమకు ఉందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీకి ఆస్తి అన్నదమ్ములు, నేటి యువతరమేనని మంత్రి నారా లోకేష్ మహానాడు సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు. మంత్రి నారా లోకేష్ కార్యకర్తల భారం మోస్తూ పార్టీని నిరంతరం ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల నుంచి కడపలో జరుగుతున్న మహానాడు ఎంతో అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, లోకేష్ బాబు గారి సమక్షంలో అందరూ కార్యకర్తల పండుగలాగా ప్రతి కార్యకర్త గుండె చప్పుడు ఎక్కడున్నా ఎంతో మంది వచ్చారు. వేల మంది కార్యకర్తలు అక్కడికి వచ్చారు. రాని కార్యకర్తలు గుండు చప్పుళ్ళు కూడా వింటూ ఎంతో అద్భుతంగా సాగింది 2 రోజులు. ఈరోజు 3వ రోజు బహిరంగ సభకి మా కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడ 30 బస్సులు, 100 కార్లు వస్తున్నాయి. అదేవిధంగా నిన్న మొన్న ఆల్రెడీ మండల లీడర్లు, కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ఉండడం జరిగింది. నాకు మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మహానాడు, ఫస్ట్ మహానాడు ఇంత ఆర్గనైజ్డ్గా అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో ముఖ్యమంత్రి గారిది అదే విధంగా ఆర్గనైజ్డ్గా ఈ మహానాడు కూడా జరగడం జరిగింది. అందులో ఎన్నో కొత్త విషయాలు, కార్యకర్తలకి ఏం కావాలో, నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసిన ఒక గొప్ప నాయకులతో మనం కలిసి పనిచేస్తున్నాము అనే తృప్తి నాకు కానీ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇద్దరికీ అనిపించింది ఈ మహానాడు చూస్తే. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ ఆస్తి అండదండలు నేటి యువతరమే అని చెప్పి లోకేష్ బాబు ఈరోజు ఈ మహానాడులో అంతా తానై తన భుజాల మీద కార్యకర్తల భారం ఎలాగైతే మోస్తున్నారో ముందుకు కూడా అదే విధంగా కార్యకర్తలను తీసుకెళ్తారు అని చెప్పి మేమందరము ఆశిస్తున్నాం.